హాయ్ ఫ్రెండ్స్. మనం యూట్యూబ్ కంటెంట్ ఇప్పుడు మనం పేపర్లలో కానీ ఆర్టికల్స్ కానీ చదివిన తర్వాత కెమెరా ముందు ఎలా మాట్లాడాలి? ఆ! అలాగే మనము ఏదైనా ఆర్టికల్ చదివినప్పుడు, ఏదైనా విషయం విన్నప్పుడు మనలో కలిగే ఆలోచనలు, భావాలు, కోపం, ఎదిరింపు, భయము ఇలా ఎన్నో వ్యక్తం చేస్తాం కదా! అవన్నీ ఎలా చెప్పాలి? అంటే జనానికి ఇంట్రెస్ట్ ఉండేలాగా క్రమ పద్ధతిగా ఎలా చెప్పాలి అనేది చెప్దాం. అలా చెప్తే నేచురల్‌గా రియాలిటీగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. ఆడియన్స్‌ని కట్టిపడేస్తుంది. చివరిదాకా చూస్తారు. మరి అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. మనం కంటెంట్ ఎలా మాట్లాడాలి కెమెరా ముందు? అంటే చదివిన ఆర్టికల్‌ని లేదా ఎలా రాసుకోవాలో రాసుకున్నదాన్ని ఎలా చెప్పాలంటే రోబోటిక్‌గా చెప్పాలి. అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు. ఎలా నడుస్తాడు? హ్యూమన్ టచ్‌తో. అంటే కాలు ముందుకేస్తాడు. ఒక కాలు ముందుకేస్తాడు. కానీ ఆ కాలు సెల్ఫ్‌గా ముందుకేసే శక్తి లేదు మనకు. వెనక ఎన్నో ఆధారపడతాయి. అంటే ఇంకో కాలు మొండెము, మనము, మన మనస్సు, ఆలోచన, మెదడు, చెవులు, మెదడు, ఇంకో చెయ్యి, నడుము, వెన్నుపూక, పిర్రలు, రొండ్లు ఇవన్నీ ఆధారపడితేనే మనం ఒక అడుగు ముందుకేస్తాం. చూసారా అట్లుంటది. కానీ ఇవన్నీ ఆధారపడకుంటే సెల్ఫ్‌గా ఒక కాలు పైకి లేవలేదనమాట. అర్థమైందా? ఇది ఎట్లాంటిదంటే మనం నేల మీద పైకి లేచినప్పుడు భూమిని ఆధారం చేసుకొని లేస్తాం గానీ, ఏ ఆధారం చేసుకోకుండా పైకి లేస్తామా? లేవలేం గదా! ఇగో ఇది గూడా అలాంటిదే అనమాట. సెల్ఫ్‌గా ఒక కాలు లేవదు. ఒక చెయ్యి లేదు. ఒక పని చేసినా, ఒక కాలు లేపినా, ఇంకో కాలు లేపినా, మెడ తిప్పినా, నడిచినా, కూసున్నా, లేచినా, పడుకున్నా, మాట్లాడినా, దగ్గినా ఒకదాని సపోర్ట్ తీసుకుంటాం అన్నట్టు. ఒకటే 10 సపోర్ట్‌లు లోపల 20 సపోర్ట్‌లు తీసుకుంటే ఒక పని చేస్తాం. అంతేగాని ఏ సపోర్ట్ లేకుండా ఏ పని జరగదిక్కడ. కానీ మనం చదివిన ఆర్టికల్‌ని మొత్తం చదివేటప్పుడు కూడా అంతే. ఒక ఆర్టికల్ చదివినప్పుడు దానికి ఎవరి ముందు చెప్పాలంటే కూడా సేమ్ ఇలాగే చెప్తాం. ఇదే ప్రాసెస్‌లో చెప్తా అన్నట్టు. అనేక సపోర్ట్‌లు తీసుకొని ఒక విషయాన్ని చెప్తాం. రెండో లైన్, మూడో లైన్ ఒక ఆలోచన, భావాలు, ఒక అనుభవం, అనుభూతి ఇవన్నీ ఎన్నో సపోర్ట్‌లు తీసుకొని చెప్తాం అన్నట్టు. వాటి ద్వారానే మనం చెప్పగలుగుతాం అన్నట్టు. ఆలోచించగలుగుతాము, చెప్పగలుగుతాము, అనుభూతి పొందగలుగుతాం, ఆ అనుభూతిని చెప్పగలుగుతాం అన్నట్టు. అనుభూతితో చెప్పగలుగుతాం. అలా కాకుండా ముందు మీరు అనుభూతి పొంది, అనుభవం పొంది దాన్ని మీరు పొంది రోబోటిక్‌గా జెప్పాలి. ఇప్పుడు రోబో అంటే ఎట్లుంటదంటే, ఇప్పుడు ఒక మనిషి ఏ ఆధారం లేకుండా లేస్తే ఎలా ఉంటుందో, అలా ఒక కాలు ముందుకు పోతది. ఇంకో కాలు గూడా అంతే ముందుకు పోతది. ఒక కాలు ముందుకు పోయి ఆగితే, రెండో కాలు ముందుకు పోతది. దీని ఆధారం తీసుకోదు. అది సెల్ఫ్‌గా పోతది. దేని ఆధారం తీసుకోదు. అది సెల్ఫ్‌గా పోతది. ఒక చెయ్యి గూడా అంతే. దేని ఆధారం తీసుకోదు మన శరీరంలో. ఆ! ఇంకో చెయ్యి గూడా అంతే. దేని ఆధారం తీసుకోదు. మొండెము, తల, కళ్ళు, మెదడు, మనము ఏది ఆలోచన దేని ఆధారం తీసుకోకుండా సెల్ఫ్‌గా పోతుంటదన్నట్టు. అట్లా లేస్తా ఉంటది. దానికది గూడా లేవదు. ఆటోమేటిక్‌గా లేస్తా ఉంటదది. అన్నావా? అది రోబోటిక్ అంటారు. దేని మీద ఆధారపడదు. సెల్ఫ్‌గా జరుగుతా ఉంటదది ఆటోమేటిక్‌గా. అలా చెప్పాలంట మీరు కెమెరా ముందు. ఉదాహరణకి మనం ఫోటోలు దిగుతాం గదా! ఫోటోలు దిగేటప్పుడు ఏం చేస్తాం? సినిమా వాళ్ళు ఎలా అయితే ఫోజు పెట్టారో అలాగే రియల్‌గా పెడతాం. కానీ రియల్‌గా రావు. మనం దిగితే రావు. వాళ్ళేమో వస్తాయి. రియాలిటీగా వస్తాయి. వాళ్ళని చూసి అలాగే పెడితే మనం రాము. మనకు రాకపోతే మనం ఎన్నో ప్రయోగాలు చేస్తాం. వికృత చేష్టలు చేస్తాం. పిచ్చి పిచ్చి చేష్టలు చేసి ఎలా చేసినా గూడా వాళ్ళ లెక్క రాదు. వాళ్ళేమో రియాలిటీగా వస్తాయి గదా! మరి ఆ స్టిల్ ఏంది అంటే వాళ్ళు రోబోటిక్‌గానే పెడతారన్నట్టు. ఉదాహరణకి మీరు ఒక స్టిల్లు వాళ్ళలాగానే పెట్టండి. అంటే హ్యూమన్ టచ్‌తో పెట్టండి. ఒక మనిషిలా అనుభూతి పొందుతూ, ఆ ఫోటోలాగానే అనుభవం పొందుతూ, అనుభూతి పొందుతూ, ఆలోచిస్తూ, అనుభవం పొందుతూ పెట్టండి. దీనిలో అన్నిటి మీద ఒక అవయవం మీద ఒకటి, ఒక మనసు మీద, ఆలోచన మీద, భావం మీద, శరీరం, మొండం, కాళ్ళు, చేతులు ఇవన్నిటి మీద ఆధారపడి పెడతాం. ఇలా పెట్టి ఈ స్టిల్‌ని మళ్ళీ రోబోటిక్‌గా సెట్ చేయండి. రోబోటిక్‌గా అంటే కింద కాళ్ళున్నాయనుకుందాం. కాళ్ళనేవి మొండెం దాకా అనుకుందాం. కాళ్ళు, మొండెం ఇవన్నీ ఉంటాయి కదా! ఇది రోబోటిక్‌గా పెట్టాలి. అంటే దేని మీద ఆధారపడదు. పై అవయవాలు గాని, కింద అవయవాలు గాని వేటి మీద ఆధారపడకుండా పెట్టాలి. ఒక వస్తువుని మనం ఆడ పెడితే దేని మీద ఆధారపడకుండా ఎలా ఉంటదో అలా ఉండాలంట కింద. ఇలా హ్యూమన్ టచ్ ఉండద్దు. ఇలా పెట్టి పైన పెట్టే తల గాని, ఆ చేతులు గాని, కాళ్ళు గాని అవి కూడా హ్యూమన్ టచ్ లేకుండా ఉండాలి. హ్యూమన్ టచ్ లేకుండానే ఆ స్టిల్ ఎలా ఉంటుందో అలా ఏర్పడాలి. ఇలా ఇలా జరుగుతూ ఉంటే రోబోటిక్‌గా కదులుతూ ఉంటే ఆ స్టిల్ ఏర్పడుతూ ఉంటదంట. కాబట్టి ఇలా హ్యూమన్ టచ్ ఉండదు. అంతా రోబోటిక్ ఉంటది. కాబట్టి హ్యూమన్ టచ్ కనబడదు. అప్పుడు రియల్‌గా కనబడుతదన్నట్టు. ఆర్టిఫిషియల్ రియాలిటీగా ఉంటదండ్ల. చూసారా? ఇలా పెట్టాలి అన్నట్టు స్టిల్లు. ఆ! ఇదే విధంగా మీరు కెమెరా ముందు ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు, ఒక ఆర్టికల్‌ని మాట్లాడినప్పుడు మీ మనసులో ఆలోచనలు రాసుకొని వాటిని చెప్పినప్పుడు ఇలాగే చెప్పండి. 100% ఆడియన్స్‌కి టచ్ అయితదనమాట. కానీ చెప్తున్నా రోబోటిక్‌గా మాట్లాడండి చెప్పినట్టు. అంతేగాని మీరు హ్యూమన్ టచ్ మాత్రం ఎక్కడా ఉండొద్దనమాట. జనాలకు తెలుస్తాందా అని అనుకోవద్దు. మీకు తెలిసినా తెలిసినట్టే. మీకే తెలుస్తది హ్యూమన్ టచ్ ఉన్నదా లేదా అని. కాబట్టి హ్యూమన్ టచ్ అనేది ఉండదు. హ్యూమన్ టచ్ ఉండకుంటే మీది మీకు కూడా తెలవదనమాట. అలా చెప్తారంట గుడ్డిగా. ఇప్పుడు ఒక కుక్క ఉన్నది. దాన్ని బాగా కొట్టి మార్జిన్ చెప్పిస్తే అదేమన్నా మనిషా? రియల్‌గా చేస్తదా? గుడ్డిగా చేస్తదా? మీరు మాట్లాడే విధానం, రోబోటిక్‌గా మాట్లాడే విధానం అలా ఉంటదనమాట. ఆ విధంగా మీరు మాట్లాడాలి. ఆ విధంగా ఆలోచించాలి. ఆ విధంగా మీ శరీరాన్ని సెట్ చేయాలి. కెమెరా ముందు కూడా మాట్లాడడం అలాగే మాట్లాడాలి. ఆలోచించడం అలాగే మాట్లాడాలి. రోబోటిక్‌గా చెప్పండి. అంతేగాని హ్యూమన్ టచ్‌తో మాత్రం ఏది చెప్పొద్దు. గోరంత నుండి 100 వరకు, 100 నుండి 1000 వరకు ఎక్కడ 1000
హ్యూమన్ టచ్‌లో ఉండొద్దు. గోరంత సూది మీద మోపినట్టు కూడా ఉండద్దు. ఇలా చేయడం వల్ల 100% రియాలిటీ కనబడతారు. రియాలిటీగా చెప్తారు. ఆడియన్స్‌కి రియాలిటీగా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి.